కాలనీకి డ్రైనేజీలు, సుందరయ్య కాలనీకి సిసి రోడ్డు డ్రైనేజీలు, సుందరయ్య కాలనీకి సిసి రోడ్డు డ్రైనేజీలు. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. నీళ్ళే రోడ్డు మీదనే నీళ్లు పోతున్నాయి. ఈ నీళ్లతోటి అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ జబ్బులతో భరించలేనటువంటి పరిస్థితి, హాస్పిటల్ పాలయ్యి వేల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ సిసి రోడ్డు నిర్మాణం చేయాలా. తాత్కాలికంగా అయినా కానీ ఇక్కడ కనీసం మొరం పోయించాలన్నటువంటిది కూడా సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సిపిఎం పార్టీ సమావేశము ఇక్కడ సుందరయ్య కాలనీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా డ్రైనేజీలు, సిసి రోడ్లు, ఈ సమస్యల మీద చర్చించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇల్లు కూడా సమస్యలు ఏమున్నాయి అన్నటువంటిది పర్యటన చేసి ఇల్లు తిరగటం జరుగుతుంది. ఇప్పుడు అనేక మంది జ్వరాలు ఉన్నాయి. ఈ రోడ్డు పైననే నీళ్లు ఉండడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, పెన్షన్ లేనటువంటి వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు అసలు ఒక 100 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా వెంటనే అధికారులకు తెలియజేయాలన్న ఉద్దేశం కొద్ది, నివేదిక ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మొత్తం పర్యటన చేస్తాను. ఇదంతా కూడా గడ్డి ఉన్నది. ఇక్కడ నాలి ఉంటే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ రోడ్డు సాప్ ఉంటది. కాబట్టి ఇట్లాంటి దుస్థితి ఉన్నది. మండల కేంద్రం అయినటువంటిది కొత్తగా 20 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి ఈ కాలనీలో ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాలల్లో ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే అధికారులు చర్య తీసుకొని కనీసం ఈ నీళ్లు నిల్వకుండా మొరమన్న పోయించాలన్నటువంటిది మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున మండల ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.